మనం అనేక ధర్నా కార్యక్రమాలు కానీ అజిటేషన్ ప్రోగ్రామ్స్ చేస్తూనే ఉన్నాము. దానిలో భాగంగానే గత కొన్ని రోజులుగా చాలామంది రైతులు వీధిలో రోడ్ల మీదకి వచ్చేసి తమ ఆందోళన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. రోడ్ల మీదనే వంటవార్పు కార్యక్రమాలు చేసుకొని వాళ్ళ జీవితాలను అక్కడే గడుపుతున్న సందర్భాన్ని మనం చాలామంది చూస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్త భారత్ బంద్కు మద్దతుగా దానిలో భాగంగా మన ఎలక్ట్రిసిటీ సెక్టర్ పరంగా కూడా రైతులకు సంబంధించి ఏవైతే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందో వాటిని రద్దు చేయాలనే ఉద్దేశంతో రైతులు చేస్తున్న అజిటేషన్ ప్రోగ్రాంకు మనము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏ గవర్నమెంట్ అయినా సరే ప్రజా పాలకులనే వాళ్ళు ప్రజాభిప్రాయం ప్రకారమే పాలన చేస్తే బాగుంటుంది. ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా చేస్తే అది ఎవరికి మంచిది కాదు. ముఖ్యంగా రైతే మన దేశానికి వెన్నెముక అని చాలా సందర్భాల్లో మనం ఉపన్యాసాలు ఇచ్చే వరకు మాత్రం మనం కూడా చాలా సందర్భాల్లో చూస్తున్నాం. కానీ రైతుకు నిజమైన న్యాయం జరిగే పరిస్థితులు మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించడం లేదు. అది ఇప్పుడున్న ఈ నూతన వ్యవసాయ చట్టం ద్వారా రైతులకు కొంత ఇబ్బంది కలుగుతున్న మాట చాలామంది పేపర్లు కానీ రైతుల ధర్నాలు రైతుల ప్రోగ్రామ్స్ చూస్తున్నాము. వాటి ద్వారా మనం కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఇప్పుడు రైతులకు మనకు అనుబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏ రకంగా అంటే రైతు వ్యవసాయ చట్టం ఒక్కటే కాకుండా ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు పెట్టడం ద్వారా కూడా రైతులకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంది. అగ్రికల్చర్ వ్యవసాయ మీటర్లు కూడా వ్యవసాయ కనెక్షన్స్ కూడా మనం మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ అన్నిటికీ వ్యతిరేకంగా మనం కూడా చాలా రోజుల నుంచే ప్రోగ్రాం చేస్తున్నాము. ఈరోజు పర్టికులర్గా రైతులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని అందరం ముక్తకంఠంతో సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ ఆ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సవినయంగా మన ధర్నా ప్రోగ్రాం ద్వారా కోరడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా దీనికి పూర్తి మద్దతు తెలియజేయాలని కోరుతూ